మానసితో పెళ్లికి సత్యదేవ్ ఒప్పుకుంటాడు. కాని మానసి తనకి పెళ్లి వద్దని అంటుంది. మానసి సత్యదేవుని నేరుగా కలిసి పెళ్లికి తాను సిద్ధంగా లేనని చెప్పినప్పటికీ తాను మనసులోని ప్రేమని మర్చిపోటానికి తానూ సిద్ధంగా లేనని సత్యదేవ్ అంటాడు. ఈ విషయం భానుమతికి తెలుస్తుంది. అస్వస్థకి గురైన భానుమతిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఆ పెళ్లి ఆపటానికి పన్నాగాలు పన్నుతూ ఉంటారు మిత్ర, అశ్విని. తారా తండ్రి బర్త్డే పార్టీకి వెళ్లిన నందు తాను అక్కల విషయంలో ఎగతాళిపాలైన అసహనాన్ని మానసి మీద తీర్చుకుంటాడు. నందు హైదరాబాద్కు వెళ్ళిపోతాడు. అనుకోకుండా గరికపాటి ఇంటికి కరుణాకర్ నుండి ఉత్తరం వస్తుంది. అందరూ సంతోషపడతారు. చివరికి మానసి పెళ్లికి ఒప్పుకుంటుంది. నిజానికి మానసి పెళ్లికి ఒప్పుకోవటం కోసమే తానే ఆ ఉత్తరం రాసినట్లు తులసి రాయికి చెప్తుంది. దేవింటి నుండి అందరూ మానసి పెళ్లి చూపులు చూసుకోవటం కోసం గరికపాటి ఇంటికి పయనమవుతారు. ఇక మానసి సత్యదేవుల పెళ్లి ఏర్పాట్లు ఏమవుతాయో చూద్దాం. అమ్మాయి ఇవ్వమ్మా. తీసుకోండి. థ్యాంక్స్. ఆమెకివ్వు. తీసుకోండి. మానసిని పిలవండి. మేము చాలాసార్లు చూసిన తీసుకోండి. పెళ్లి చూపుల తంతు వేరే కదా, కాబట్టి అది ఆ పద్ధతిలోనే జరగాలి. ఇప్పుడే పిలుస్తాను. అలాగే. రాయ్ బిజీగా ఉన్నాడేమో కదా. అవును, ఏదో కాన్ఫరెన్స్ ఉందన్నారు. ఇక మనం అసలు తంతులోకి వెళ్దాం. గౌరీ, ఆ రింగ్ వదినికి ఇవ్వమ్మా. సరే. దేవ్, ఇది మానసి వేలికి తొడుగు. అటు నిలబడు. వెళ్ళు. చేయి చాప్ మానసి. దేవుడా, ఇది చివరికి చింతకొమ్మని పట్టుకుంది. నేను మా పండితుడితో మాట్లాడే ముహూర్తం పెట్టించాను. వేరే ఇబ్బందులేవి లేకపోతే మనం ఇదే రోజు పెళ్లి జరిపిద్దాం. సరే అండి.
మాకొక కోరికుంది, పెళ్లి ఆలంగాడింట్లోనే జరగాలని. సామాన్యంగా వరుడింట్లో పెళ్లి జరగటం ఆనవాయితీ కాదని నాకు తెలుసు. అయినా అక్కడే జరిపించాలని ఎందుకంటున్నానంటే దేవ్ వాళ్ళ అమ్మ కూడా పెళ్లి చూడాలి కదా. అత్తమ్మ సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. ఇంట్లో నుండి కదలడం ఇబ్బంది. అవును, మాకు ఆ ఒక్క కోరికే ఉంది. మీకిందులో అభ్యంతరం ఏమైనా ఉందా? లేదండి, మాకిష్టమే. అయితే మిగతా ఏర్పాట్లు చేసేద్దాం. మనం బయలుదేరదాం దేవ్. ఆ, ఆ, సరే. వస్తాము. సరే. ఒకసారి మీరు కూడా రండి. ఆ, వెళ్ళొస్తాం వదినా. సరే అత్తమ్మా. సరే అమ్మా. వెళ్ళొస్తాం. వెళ్ళేస్తాం అమ్మా. సరే, టాటా. బాయ్. మాన్సి, నువ్వు ఆ లాయర్ గారితో ప్రవర్తించిన పద్ధతి అస్సలు బాలేదు. కనీసం చిన్న నవ్వైనా నవ్వకూడదా మాన్సి? నేనింతే. ఆ లాయర్ని నేను పెళ్లి చేసుకోబోతున్నానని నా పద్ధతుల్ని నేను మార్చుకోలేను. మానసి, అన్ని చోట్ల నువ్వు ఇలా పంతం చూపించకూడదు. చూసి నాకే కోపం వస్తుంది. పాపం ఆ లాయర్ గారు. నీ పద్ధతి చూసి ఆయన చాలా బాధపడే ఉంటారు మానసి. మానసి, మీరు కలిసి బ్రతకాల్సిన వాళ్ళు కదా. అలాంటప్పుడు ఎలాగైనా ఆయనతో నడుచుకునేది? చూడు, నా పద్ధతులు ప్రవర్తన గురించి నేను ఆయనతో మాట్లాడేశానని చెప్పాను కదా. అవన్నీ విన్న తర్వాత కూడా నన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధమేని ఆయన చెప్పారు. అందుకని ఆయన ఏమనుకుంటున్నారో అది ఆలోచించి నువ్వు టెన్షన్ అవ్వద్దు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఎందుకు ఇలా ఉంది? కొంచెం వినొచ్చు కదా. ఎంత చెప్పినా మారకపోతే ఎలా? నీకు నా మీద ఏదైనా కోపం ఉందా మనసి? ఉదయం నిన్ను చూసినప్పుడు నాకలా అనిపించింది ఎందుకో. మళ్ళీ నా ఫోన్ కూడా తీయకపోతే ఇంకా టెన్షన్ పెరిగింది. ఓ, అంటే ఇష్టం లేకేమీ కాదు. అలా అయితే ఆ ఉంగరం నీ వేలికుండేదే కాదు. నిజం చెప్పనా, నాతో పెళ్లి ఖాయమైన తర్వాత నువ్వు బాగా మారిపోయావు. మాట్లాడడం కూడా ఇష్టం లేదు నీకు. చూసావా, ఇంతసేపైనా కూడా ఒక్క మాట కూడా నువ్వు నాతో మాట్లాడట్లేదు. నా స్వభావం గురించి నేను మీతో మాట్లాడాను కదా లాయర్ గారు. నేనింతే. నేను నిన్నొకటి అడగొచ్చా మనసి? నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? మానసిది ఒకటే మాట.
వెళ్ళిపోయిందా? ఏం పర్లేదు, పెళ్లి జరగని. ఈ స్వభావాన్ని నేను మార్చేసుకుంటానుగా. ప్లీజ్ అదేం కాదు, ప్లీజ్ ఇవ్వు. వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి బా వెళ్ళండి. సరే తులసి, లిస్ట్లో ఎవరి పేరైనా మర్చిపోయావేమో చూడు. లేదమ్మా, దూరంగా ఉన్న వాళ్ళందరి పేర్లు రాసేశాను. ఇప్పుడు మనకి చుట్టుపక్కలున్న వాళ్ళ లిస్టు రావాలి. అన్నట్టు మర్చిపోయాను, పంచాయతీ ఆఫీసులో పనిచేసే సుభద్రని పిలవడం మర్చిపోవద్దు. వాళ్ళ రాస్తాను. ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళకి మనల్ని పిలిచింది. రాశాను. ఎంత లిస్టు రాసుకున్నా ఎవరో ఒకరిని మర్చిపోతాం. అది కూడా మనకి బాగా దగ్గరైన వాళ్ళనే మర్చిపోతాం. ఆ మాట నిజమే. మా టీచర్లను పిలవడం మర్చిపోవద్దు. ఓ టీచర్నా, పిలుద్దాంలే. ప్రిన్సిపల్ పేరు రాయినా? వద్దు వద్దు. వద్దా? చాలు చాలు, నీ యాక్టింగ్ చాలు. మరెవరిని పిలవాలి? మా సంగీతం టీచర్ని పిలవాలి. పిలుద్దామా అమ్మ? సంగీతం టీచర్కి పెట్టు. ఏమైంది? పెళ్లికి పిలవాల్సిన వాళ్ళ లిస్ట్ రాసేశారా? దాదాపు. అన్నట్టు నాకు అందులో నుండి ఓ 10 కార్డులు పక్కన పెట్టు. మా హయ్యర్ ఆఫీసర్స్ ని పిలవాలి. ఓకే డన్, పక్కన పెడతాను. ఓకే, వెళ్ళొస్తాను. అరే ఎక్కడికి? చెప్పడం మర్చిపోయాను, మీ ఊరెళ్ళి పెళ్లికి పిలవాలి కదా మనం. వెళ్ళి పిలవడానికి టైం లేదు. కార్డు వాట్సాప్ చేసి ఫోన్ చేద్దాం. వర్కింగ్ డే కాబట్టి ఎక్కువ మంది రాకపోవచ్చు. కానీ అలా కాదండి, నేరుగా వెళ్ళి పిలవాల్సిన వాళ్ళని నేరుగానే పిలవాలి. నేరుగా వెళ్ళి పిలిచే టైం లేదు. పెళ్లికి ఇంకా ఎక్కువ రోజులు లేవు. ఈలోపు చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అన్నట్టు చూడండి, ఆ క్యాటరింగ్ వాళ్ళు ఫోన్ చేశారు. రేట్ ఎక్కువ చెప్పకపోతే మనం వాళ్ళనే ముందు రోజు పార్టీకి ఫిక్స్ చేసేద్దాం. అయినా వాళ్ళని నేను ఇంటికి రమ్మని చెప్పాను. నువ్వు అది ఆలోచించి చెయ్యి. వీలైతే ఆ స్టూడియో వాళ్ళకు కూడా ఫోన్ చేయి. అలాగే, పిలుస్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. సరే. ఓకే మీ వస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. బాయ్. ఇంకా ఎవరి పేర్లు రాయాలి? ఇంకా నెక్స్ట్ లిస్ట్ ఎవరిది? ఫ్రెండ్స్ ని పిలవాలా? ఫ్రెండ్స్ ఎంతమంది? 5. ఆ పేర్లు చెప్పు. పల్లవి, పల్లవి, హారిక, అశ్విన్. నేను కాలు పెట్టిన వేళ విశేషం వల్లే ఇంత తొందరగా మానసి వదిన పెళ్లి కుదిరింది. మానసి వెట్ సతీదేవ్. ఓ, రెండో పెళ్లికి ఎవరు ఇంత గ్రాండ్గా పత్రిక వేయించరు. కొంతమంది పత్రికలే వేయరు. ఎవరైనా 10 మంది వెళ్తారు, ఏదో అలా పెళ్లి జరిపించి వస్తారు.
నేను చూసినంత వరకు అంతే. ఇది మొదటి పెళ్లి కన్నా ఆడంబరంగా ఉంది. అవును, మేమీ రెండో పెళ్లి చాలా ఆడంబరంగానే చేయబోతున్నాం. పాటలు, డాన్సు అన్నీ ఉంటాయి. మొదట మానసి పెళ్లి చేసుకుంది తన ఇష్ట ప్రకారం. కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతున్నది ఈ ఇంట్లో మా అందరి ఇష్టంతో. కాబట్టి ఈ వేడుక అన్ని విధాల ఆర్భాటంగా ఉంటుంది. నీ బంధువులు ఎవరినైనా పిలవాలంటే చెప్పమ్మా. ఫోన్ చేయడమో నేరుగా వెళ్ళి పిలవడమో ఏదో ఒకటి చేద్దాం. వద్దొద్దు, అదేం అవసరం లేదు. ఆడపడుచుకి రెండో పెళ్ళని చెప్తే అందరూ నన్ను ఎగతాళి చేస్తారు. ఏమిటమ్మా? ఏదో వాంతి వచ్చినట్టుంది. హలో తారా, చెప్పు. ఆంటీ ఎక్కడున్నారు? ఇంటి పని మీద ఇంజనీర్ని కలవడానికి వచ్చాను. ఏంటమ్మా విషయం? ఏం లేదు, ఒకసారి కలవాలనిపించి కాల్ చేశాను. ఏమైంది? ఏం లేదు. మరెందుకు నీ గొంతు అలా ఉంది? అక్కడేమైనా ప్రాబ్లం అయిందా? ఇంట్లో కాదు ప్రాబ్లం, కడుపులో. కొంచెం అల్లం వెల్లుల్లి మరిగించి రసం తాగితే అదే పోతుంది. ఇది అలాంటి ప్రాబ్లం కాదు. లక్షణాలు చూస్తుంటే ప్రెగ్నెంట్ అయ్యానని అనుమానం. 1-2 సార్లు వామిట్ అయింది. అయితే ప్రెగ్నెంట్ అయ్యుంటావు. ప్రతాప్ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పనా తాతయ్య కాబోతున్నావని? చంపేస్తాను. మీరు చెప్పారనే నేను నందును ప్రేమించినట్టు నటించాను. అందుకే నేను ఇప్పుడు ఇలా వాంతులు చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు టెన్షన్ అవ్వకమ్మా. ఎప్పటికైనా మీకో బిడ్డ కావాలి కదా, అది దేవుడు తొందరగా ఇస్తున్నాడనుకో. ఆంటీ, నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే మీకు తమాషాగా ఉంది కదూ? నాకిప్పుడే పిల్లలు వద్దని చెప్పాను, మర్చిపోయారా? ఏ ముహూర్తంలో అనిపించిందో నందుని ప్రేమించాలని. నువ్వో పని చేయి, ముందు ప్రెగ్నెంట్ అవునో కాదో కన్ఫర్మ్ చేయి. ప్రెగ్నెంట్ అయితే ఏం చేయాలంటీ? అది తర్వాత ఆలోచిద్దాం. ముందు టెస్ట్ చేయించుకో. సరే ఆంటీ. సరే.